ప్రెపోజిషన్స్ ఆఫ్ టైం ఇంకొన్ని కంటిన్యూ చూద్దాం. ఆన్, ఇన్, యాట్ ముందు చూసాము. ఇంకా మిగతావి ఇప్పుడు చూద్దాం. సిన్స్ అని ఎక్కడ వాడతామంటే నేను ఫుట్బాల్ 2010 నుంచి ఆడుతున్నాను. ఐఎమ్ ప్లేయింగ్ ఫుట్బాల్ సిన్స్ 2010. అప్పటి నుండి ఒక పర్టికులర్ డేట్ నుంచి ముందుకి ఇంకా ఆడుతున్నాను అని కంటిన్యూ చేసినప్పుడు సిన్స్ పెడతాం. ద మీటింగ్ విల్ లాస్ట్ ఫార్ 2 hours. మీటింగ్ 2 గంటల పాటు ఉంటుంది అని చెప్పడానికి ఒక స్పెసిఫిక్ డ్యూరేషన్ చెప్పాలంటే ఫార్. ఎగ్జిబిషన్ విల్ బీ ఫర్ ఎ వీక్. ఒక వారం పాటు ఎగ్జిబిషన్ ఉంటుంది. ఒక చేసే టైం చెప్పాలంటే వైల్ గోయింగ్ టు తిరుపతి వీ విల్ స్టాప్ ఎట్ కాళహస్తి. వైల్ అంటే వెళ్ళేటప్పుడు, అప్పుడు అని ఏదైనా స్పెసిఫిక్ పాయింట్ గురించి చెప్పాలి అన్నప్పుడు వైల్ గోయింగ్ టు హైదరాబాద్ అవర్ కార్ బ్రోక్. మా కార్ పాడైంది ఎప్పుడంటే మేము వెళ్తున్నప్పుడు, అప్పుడు అని చెప్పడానికి. డ్యూరింగ్ అంటే అందరికీ తెలిసిందే. డ్యూరింగ్ సమ్మర్ హాలిడేస్ ఐ గో టు మై గ్రాండ్ ఫాదర్స్ హౌస్. సమ్మర్ హాలిడేస్లో అంటే ఒక స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ ఉన్నప్పుడు, ఒక ఫ్రేమ్ ఆఫ్ టైం ఉన్నప్పుడు డ్యూరింగ్ అంటాం. ఆర్ డ్యూరింగ్ ద ఎగ్జామ్ వి కాంట్ గో అవుట్ అంటే ఎగ్జామ్ నడిచే టైం ఫ్రేమ్లో మనం ఇది చేయకూడదు. మీరు 9 కల్లా రఫ్గా 9 కల్లా రండి అని చెప్తున్నాం అనుకోండి, కల్లా. బట్ రఫ్గా అంటే స్ట్రిక్ట్గా చెప్పాలి అంటే కమ్ బై షార్ప్ 9 అంటాం. బట్ రఫ్లీ రండి అంటే ఓకే కమ్ అబౌట్ రఫ్లీ 9 o'clock అని చెప్పొచ్చు. ఆర్ మీటింగ్ విల్ లాస్ట్ ఫర్ అబౌట్ 2 hours అంటే ఫార్ 2 hours అంటే షూర్గా, ఫర్ అబౌట్ అంటే అందాదగా అని చెప్పొచ్చు. కల్లా ఆర్ అందాదగా, అందాదా అని పెట్టుకోవచ్చు. అందాదగా ఎంతసేపు ఉంటుంది, మేబీ వి మే స్టే దేర్ ఫర్ అబౌట్ 30 minutes అందాదగా. అరౌండ్ అంటే ఆ టైం కల్లా అని చెప్పొచ్చు. ఇది అందాదగా పెట్టుకోండి. కమ్ సమ్వేర్ అరౌండ్ 10 o'clock కల్లా, బట్ రఫ్ టైం అనమాట. రఫ్ టైం అయితే అరౌండ్ అంటాం. కమ్ బై 10 o'clock అంటే కరెక్ట్గా రండి. బీ దేర్ ఎట్ షార్ప్ 10 o'clock అంటే ఆ టైంకి కరెక్ట్గా ఉండండి. అరౌండ్ అంటే రఫ్గా ఆ టైంకి అక్కడ ఉండండి. స్టార్ట్ బై అరౌండ్ ఈవినింగ్ టైం అంటే రఫ్గా సాయంత్రం కల్లా స్టార్ట్ అవ్వండి అని. బిట్వీన్ అంటే అందరికీ తెలిసిందే, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్. బిట్వీన్ 2005 and 2007 దేర్ వర్ హైయెస్ట్ యాక్సిడెంట్స్ అన్నాం అనుకోండి. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా, ఇక్కడ నుండి ఇక్కడి వరకు గురించి చెప్పినప్పుడు. బిట్వీన్ మండే టు వెడ్నెస్డే దేర్ విల్ బీ హ్యూజ్ ట్రాఫిక్. అంటే మండే నుంచి వెడ్నెస్డే వరకు హ్యూజ్ ట్రాఫిక్ ఉంటుంది. బిట్వీన్ హిజ్ హౌస్ లేకపోతే బిట్వీన్ 10 o'clock to 3 o'clock యూ కెన్ కమ్ ఎనీ టైమ్ టు మీట్ మీ. అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు నువ్వు ఎప్పుడైనా వచ్చి నన్ను మీట్ అవ్వచ్చు. బిఫోర్ అంటే మీకు అందరికీ తెలిసిందే, దానికన్నా ముందు. ఓకే, బీ దేర్ బిఫోర్ 10 o'clock అంటే 10 కన్నా ముందే అక్కడ ఉండు. బీ దేర్ జాయిన్ ద కోర్స్ బిఫోర్ ఫిబ్రవరి కన్నా ముందే జాయిన్ అవ్వండి. ఆఫ్టర్ అంటే తర్వాత. ఓకే, యూ క్యాన్ జాయిన్ ద కోర్స్ ఆఫ్టర్ సెప్టెంబర్. కమ్ దేర్ ఇన్ ద ఈవినింగ్ ఆఫ్టర్ 8 o'clock. 8 తర్వాత అక్కడికి రండి. బై అంటే ఒక పర్టికులర్ టైం కానీ చెప్పినప్పుడు. బీ దేర్ బై 9 o'clock. 9 కల్లా నువ్వు అక్కడ ఉండు అని చెప్పడానికి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బీ దేర్ బై టుమారో. గివ్ ద బుక్స్ ఆర్ సబ్మిట్ యువర్ హోంవర్క్ బై టుమారో. రేపటి కల్లా మీరు సబ్మిట్ చేయాలి. హాల్ టికెట్స్ మస్ట్ బీ టేకెన్ బై టుడే ఈవినింగ్. ఇవాళ ఈవినింగ్ కల్లా మీరు హాల్ టికెట్స్ తీసుకోవాలి. అంటిల్ అంటే తెలుగులో అప్పటి వరకు. ఇది సిన్స్ అంటే అప్పటి నుండి కదా, అంటిల్ అంటే అప్పటి వరకు. ద ఎగ్జిబిషన్ విల్ బీ దేర్ అంటిల్ దిస్ ఫ్రైడే. అప్పటి వరకు. అదేమో అప్పటి నుండి అన్నాము, ఇదేమో అప్పటి వరకు. ఐ విల్ నాట్ గో అంటిల్ యూ క్లియర్ మై డ్యూస్. నా డ్యూస్ నువ్వు ఇచ్చే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. దే విల్ నాట్ వాచ్ ద మూవీ అంటిల్
దేర్ మామ్ అలౌస్. అంటే వాళ్ళ మమ్మీ అలౌ చేసే వరకు వాళ్ళు మూవీకి రారు. సో స్పెసిఫికలీ ఏదైనా అప్పటి వరకు అనే టైం చెప్పాలంటే అంటిల్ వాడతాం. విత్ ఇన్ బిట్వీన్ ఆల్మోస్ట్ సేమే. యూ హ్యావ్ టు కలెక్ట్ ద హాల్ టికెట్స్ విత్ ఇన్ దిస్ వీక్. అంటే ఈ వీక్ లోపల యూ హ్యావ్ టు ఫినిష్ ద రివిజన్ విత్ ఇన్ దిస్ మంత్. ఈ మంత్ లోపల మీరు ఇది ఫినిష్ చేయాలి అని చెప్పడానికి విత్ ఇన్ అంటే ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్, అండ్ మనం ఆ పాయింట్ లోపల ఉన్నప్పుడు విత్ ఇన్ అని వాడతాం. బిట్వీన్ అనేది ఇట్ కుడ్ బి పాస్ట్ టెన్స్ ఆర్ ఇట్ కుడ్ బి ఫ్యూచర్ ఎనీ టైమ్. బట్ మనం ఇప్పుడున్న ప్రెజెంట్ గురించి మాట్లాడాలంటే విత్ ఇన్ దిస్ టైమ్ ఫ్రేమ్ యూ షుడ్ కంప్లీట్ దిస్. త్రూ అవుట్ అంటే దారి పొడుగున త్రూ అవుట్ 2010 కరోనా వైరస్ పర్సిస్టెడ్ అని చెప్పామనుకోండి. అంటే 2010 అంతా త్రూ అవుట్ ద డే ద స్లోగన్స్ కెప్ట్ గోయింగ్ ఆన్. అంటే స్లోగన్స్ అరుస్తూనే ఉన్నారు రోజంతా అని. లేదంటే త్రూ అవుట్ ద వీక్ దే హ్యాడ్ హాలిడేస్. ఆ వారం అంతా హాలిడేసే ఉన్నాయి. సో ప్రపోజిషన్స్ ఆఫ్ టైం చాలా చాలా ఇంపార్టెంట్, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఓన్లీ ఇన్, బిఫోర్, ఆఫ్టర్ ఇలాంటివి వాడతాం. కానీ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ దిల్ మేక్ యువర్ లాంగ్వేజ్ లుక్ మోర్ ఫ్లూయెంట్. సో మళ్ళీ ఒకసారి రీక్యాప్ చూద్దాం. అప్పటి నుండి అని చెప్పాలంటే సిన్స్ 2010 ఐ నో హర్. పార్ట్ 2 అంటే ద ఎగ్జామ్ విల్ లాస్ట్ ఫార్ 2 hours. వైల్ గోయింగ్ ఇన్ ద కార్ I stopped by their house. During the summer holidays, I will meet my grandparents. You meet me roughly about 10 o'clock in the morning. Be there by around evening time. Between 9 o'clock to 5 o'clock, the office will be open. You can come before 9 o'clock or after 5 o'clock, but nobody will be there. You have to come by 10 o'clock when the clerk comes. The desk will be open until 5 o'clock in the evening. Within 9 o'clock to 5 o'clock, they issue the checks. Throughout the day, the staff will keep working one after the other. Throughout the summer, the summer classes go on.